నేనేం చెప్పిండ్రు, మాది పేపర్లెస్ క్యాబినెట్ అని నేనేదో గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్, విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం? నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు. బోనస్ ఎగబెట్టేస్తే ఇప్పుడు ఆ మద్దతు ధర కూడా లేదు, మేము కొనమని చేతులెత్తేసారు. పంటల కొనుగోళ్లపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అంటే ఆనాడు ఎన్నికల ముందు మద్దతు ధరే కాదు, చివరి గింజ దాకా కొంటాం, 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనము, మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి.